హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ నేను మెథోట్రెక్సేట్ రెటినల్ డిటాచ్మెంట్ రిపేర్లో ఎలా యూస్ చేస్తారు. మెథోట్రెక్సేట్ ఈజ్ యూస్డ్ యాజ్ అన్ adjunctive treatment in retinal detachment repair, particularly to address proliferative vitreoretinopathy, a common complication that leads to recurrent retinal detachment. రెటినల్ డిటాచ్మెంట్ వచ్చిన తర్వాత ప్రొలిఫరేటివ్ విట్రియోరెటినోపతి అనేది కామన్ కాంప్లికేషన్ అనమాట. దానివల్ల రికరెంట్ రెటినల్ డిటాచ్మెంట్ వస్తుంది అనమాట. సో అది ప్రివెంట్ చేయడానికి ప్రొలిఫరేటివ్ విట్రియోరెటినోపతిని ప్రివెంట్ చేయడానికి రెటినల్ డిటాచ్మెంట్ రిపేర్లో భాగంగా మెథోట్రెక్సేట్ ఇస్తారు. Methotrexate helps by suppressing inflammation and inhibiting abnormal cellular proliferation involved in PVR, improving retinal reattachment rates and reducing the risk of redetachment. ఈ ప్రొలిఫరేటివ్ విట్రియోరెటినోపతిలో ఇన్ఫ్లమేషన్ని సప్రెస్ చేస్తుంది మెథోట్రెక్సేట్, ప్లస్ అబ్నార్మల్ సెల్యులార్ ప్రొలిఫరేషన్ ఇన్హిబిట్ చేస్తుంది. దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రెటినల్ రీఅటాచ్మెంట్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ రీడిటాచ్మెంట్ అనేది రిస్క్ తగ్గుద్ది అనమాట. Key findings on methotrexate in retinal detachment repair include: first one, intravitreal or intraoperative infusion of methotrexate during retinal detachment surgery has shown promising retinal reattachment rates between 74 to 92%, with one average reattachment rate reported at 85%. ఇంట్రావిట్రియల్గా కానీ ఇంట్రాఆపరేటివ్ ఇన్ఫ్యూషన్ ఆఫ్ మెథోట్రెక్సేట్ కానీ రెటినల్ డిటాచ్మెంట్ సర్జరీ చేసేటప్పుడు మెథోట్రెక్సేట్ ఇస్తే ఇంట్రాఆపరేటివ్గా ఇంట్రావిట్రియల్గా కానీ 74 to 92% రెటినల్ రీఅటాచ్మెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ విజువల్ అవుట్కమ్స్ అండ్ లోయెస్ట్ రీఆపరేషన్ రేట్స్ కంపేర్డ్ టు సర్జరీస్ వితౌట్ మెథోట్రెక్సేట్ ఇవ్వకుండా చేసిన సర్జరీస్కి కంపేర్ చేస్తే ఇందులో విజువల్ అవుట్కమ్ ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఉంది. స్టడీస్ యూజింగ్ అ సిరీస్ ఆఫ్ రిపీటెడ్ ఇంట్రావిట్రియల్ మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్స్ ఫర్ కాంప్లెక్స్ రెటినల్ డిటాచ్మెంట్ విత్ PVR రిపోర్ట్ 100% అటాచ్మెంట్ ఓవర్ 1 to 2 years of follow-up with good visual acuity in most patients and minimal side effects. రిపీటెడ్ ఇంట్రావిట్రియల్ మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కాంప్లెక్స్ రెటినల్ డిటాచ్మెంట్ విత్ PVRలో 100% అటాచ్మెంట్ చూశారు 1 to 2 years ఆఫ్ ఫాలోఅప్లోనే, అండ్ విత్ గుడ్ విజువల్ అక్యూటీ కూడా బాగుంది అండ్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. నెక్స్ట్, సిస్టమిక్ మెథోట్రెక్సేట్ థెరపీ, ఓరల్ ఆర్ ఇంజెక్టబుల్, given around the time of retinal detachment repair, is associated with about half the risk of developing PVR compared to controls, likely due to anti-inflammatory actions that interrupt with the pathological cascade causing PVR. ఈ మెథోట్రెక్సేట్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి హెల్ప్ అవుతుంది అనమాట. ఓరల్గా కానీ ఇంజెక్టబుల్గా కూడా ఇవ్వచ్చు. అరౌండ్ ద టైమ్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్ రిపేర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అబౌట్ ద హాఫ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ PVR. అంటే మిగతా వాళ్ళతో కంట్రోల్స్తో కంపేర్ చేస్తే ఈ మెథోట్రెక్సేట్ సిస్టమిక్గా ఇచ్చిన వాళ్ళకి PVR డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ అనమాట. ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వల్ల, మెథోట్రెక్సేట్కు ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వల్ల. A multi-center study suggests that at least a 6-month course of low-dose oral methotrexate with folic acid may prevent PVR and redetachment in high-risk patients. ఒక మల్టీసెంటర్ స్టడీలో 6-month కోర్స్ ఆఫ్ లో డోస్ ఓరల్ మెథోట్రెక్సేట్ అలాంగ్ విత్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చిన వాళ్ళకి PVR ప్రివెంట్ చేయడం పాసిబుల్ అయింది అండ్ రీడిటాచ్మెంట్ హై రిస్క్ కేసెస్లో కూడా రీడిటాచ్మెంట్ అనేది ప్రివెంట్ చేయడానికి పాసిబుల్ అయింది. Some studies report slight increases in intraocular pressure and transient decreases in visual acuity shortly after methotrexate injection, but overall methotrexate is considered safe for this use. ఇంట్రాకులర్ ప్రెషర్ స్లైట్గా పెరగచ్చు, ట్రాన్సియంట్ డిక్రీజెస్ ఇన్ విజువల్ అక్యూటీ ఉండొచ్చు షార్ట్లీ ఆఫ్టర్ మెథోట్రెక్సేట్ ఇంజెక్షన్ ఇవ్వగానే, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇది సేఫ్ అనమాట. ఏ డ్రగ్ అయినా అంతే కదా, దానివల్ల వచ్చే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ని మనం నెగ్లిజిబుల్గా తీసుకుంటాం, దానివల్ల వచ్చే మేజర్ బెనిఫిట్స్ని మనం ఫోకస్ చేస్తాం. రిపీటెడ్ డోసింగ్ ఆఫ్ మెథోట్రెక్సేట్ అక్రాస్ ద హై రిస్క్ పీరియడ్ పోస్ట్ సర్జరీ ఈస్ టిపికల్ యాజ్ PVR డెవలప్స్ వీక్స్ టు మంత్స్ ఆఫ్టర్ రిపేర్ అండ్ కంటిన్యూస్ సపరేషన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఫైబ్రోసిస్ ఈస్ నీడెడ్. PVR సర్జరీ అయిన వీక్స్ టు మంత్స్ లోపు డెవలప్ అవుతుంది. దాన్ని ఏమంటారు, రెటినల్ డిటాచ్మెంట్ రిపేర్ చేసిన కొన్ని వీక్స్ టు మంత్స్ లోపు ప్రొలిఫరేటివ్ విట్రియోరెటినోపతి అనేది డెవలప్ అవుతుంది. సో రిపీటెడ్ డోసింగ్ ఆఫ్ మెథోట్రెక్సేట్ వల్ల ఇన్ఫ్లమేషన్ కానీ ఫైబ్రోసిస్ కానీ తగ్గి ఈ PVR వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. ఇన్ సమ్మరీ, మెథోట్రెక్సేట్ అడ్మినిస్టర్డ్ ఇంట్రావిట్రియల్లీ, intraoperatively or systemically has shown efficacy in enhancing retinal reattachment success and preventing PVR
following retinal detachment repair, especially in complex or high-risk cases. However, more large-scale control studies are needed to standardize dosing regimens and confirm long-term benefits. Thank you. Please do subscribe.